వెల్కమ్ అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం లీడ్ కోడ్‌లోది. దిస్ ఇస్ 1365, 1365. హౌ మెనీ నంబర్స్ ఆర్ స్మాలర్ దెన్ ద కరెంట్ నంబర్? ఓకే. ఒక లిస్ట్ ఉందండి. దాంట్లో ఒక నంబర్‌తో మిగిలిన లిస్ట్‌లో ఉన్న నంబర్స్ ఎన్నైతే చిన్నవైతే ఆ నంబర్స్ కౌంట్ మనల్ని కొత్త లిస్ట్‌లో ఇమ్మంటున్నారు. ఓకే. ఈ ప్రాబ్లమ్ డిఫికల్టీ లెవెల్ కూడా చూస్తే ఈజీ అండి. లైక్ బై 1781. సో, దిస్ మస్ట్ బి క్వైట్ గుడ్. చూద్దాం ఇది. గివెన్ ద యారే నమ్స్. యారే అనగానే మనకి లిస్ట్ అండి. నమ్స్ అనే పేరుతో ఉన్న లిస్ట్ ఫర్ ఈచ్ నమ్స్ ఆఫ్ ఐ. ఓకే. ప్రతి వాల్యూ ఫస్ట్ వాల్యూ అనుకుందాం. నమ్స్ 0 అనుకుందాం. సో, ఫస్ట్ వాల్యూతో ఫైండ్ ఔట్ హౌ మెనీ నంబర్స్ ఇన్ ద యారే, హౌ మెనీ నంబర్స్ ఇన్ ద లిస్ట్ ఆర్ స్మాలర్ దెన్ ఇట్. ఓకే. అంటే ఏమంటున్నారండి, ఫస్ట్ 8 అనుకున్నాము. ఈ లిస్ట్ మొత్తంలో 8 కంటే ఎన్ని నెంబర్స్ చిన్నగా ఉన్నాయో ఆ వాల్యూని కౌంట్ చేసి కొత్త లిస్ట్‌లో రిటర్న్ చేయమంటున్నారు. చూసారా 8 ఈస్ గ్రేటర్ దెన్ 1, 8 ఈస్ గ్రేటర్ దెన్ 2, 8 ఈస్ గ్రేటర్ దెన్ 2, 8 ఈస్ గ్రేటర్ దెన్ 3. సో, 4 టైమ్స్. సో, ఇక్కడ కూడా సేమ్ థింగ్ లాస్ట్ సొల్యూషన్ లానే ఇక్కడ కూడా కౌంటర్ తీసుకొని ఆ కౌంటర్‌ని కొత్త లిస్ట్‌లోకి అపెండ్ చేస్తామండి మనం. ఐ థింక్ దట్ విల్ బి అవర్ సొల్యూషన్. రైట్. సిమిలర్‌గా చూద్దాం ఇంకేమైనా కండిషన్స్ ఏమి ఇచ్చారండి. That is for each nums of I. So for each value in the nums list, you have to count the number of valid j's such that j is not equal to I. సో ఈ ఇండెక్స్ ఉన్నాయి కదా, జే వాల్యూ ఐ వాల్యూ ఈక్వల్ అయినప్పుడు మటుకి ఆ రిజల్ట్ని మనం కౌంట్ చేయగలం. ఇట్ మేక్ సెన్స్. ఎందుకంటే సేమ్ నెంబర్ని జే ఈక్వల్ టు ఐ అంటే ఏమవుతుందండి, సేమ్ నెంబర్ని మనం రిఫర్ చేస్తాం కదా, అది ఇట్ విల్ ఆల్వేస్ బి ఈక్వల్ కదా. సో అది వ్యాలిడ్ కాదు అంటున్నారు. సో దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. అండ్ నమ్స్ ఆఫ్ జే రైట్ ఈస్ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ ఐ. సో ఏమంటున్నారంటే కండిషన్ జే ఇస్ నాట్ ఈక్వల్ టు వై అండ్ నమ్స్ ఆఫ్ జే ఇస్ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ వై. ఇలా ఎక్కడైతే కండిషన్ ఇచ్చారో ఇదేం లేదని చాలా సింపుల్ అయిపోతుంది ఈ ప్రాబ్లమ్. ఈ కండిషన్ డైరెక్ట్గా మనం ఫార్ లూప్లో, నెస్టెడ్ ఫార్ లూప్లో ఇఫ్ కండిషన్లో పెట్టుకొని చేస్తే ఐ థింక్ దిస్ విల్ సాల్వ్ ఇట్ ఫర్ అస్. ఓకే. కానీ ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే నెంబర్స్ రెండు కంప్లీట్ లూప్స్ రన్ చేస్తాం. లాస్ట్ టైం లాగా J+1 J ఈక్వల్ టు I+1 అని కన్సిడర్ చేయట్లేదు ఇక్కడ. వీ హ్యావ్ టు కంపేర్ ఎవ్రీ ఐటమ్ విత్ ఆల్ ది అదర్ ఐటమ్స్ ఇన్ దట్ లిస్ట్. రైట్. ఒక కౌంట్ అనే వేరియబుల్ తీసుకుంటాం, దాన్ని కౌంటర్తో ఇంక్రిమెంట్ చేస్తాం ఎవ్రీ సింగిల్ టైం ఈ వాల్యూ కంటే ఈ క్రైటీరియా మ్యాచ్ అవుతాయి బేసిక్గా. ఓకేనా. క్విక్గా కోడ్కి వెళ్ళి చేసేద్దామా. మీకు దీని మీద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే దీని ముందర వీడియోనే ఉందండి. ఐ విల్ జస్ట్ క్విక్లీ గివ్ యూ దట్ నెంబర్ ఆల్సో 1512. అది డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఈ వీడియోని మనం బాగా కవర్ చేశాను మనం బాగా డీటెయిల్డ్గా. సో ఈ వీడియోలో నేను ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మళ్ళీ రిపీట్ చేయట్లేదు, సో దట్ ఇట్ ఈస్ నాట్ టైం కన్జ్యూమింగ్ ఆర్ బోరింగ్ ఫర్ వ్యూవర్స్ ఎవరైతే ముందర వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళకి ఇట్ విల్ బి సమ్ ఇది ఫ్లోలో ఉంటుందండి. ఓకే. సో క్విక్గా వెళ్ళి కోడ్ చేద్దామండి. కోడ్ ఎడిటర్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఓకే. చూద్దామండి. డెఫినిషన్ స్మాలర్ నెంబర్స్ దాన్ కరెంట్. ఇది డెఫినిషన్ ఏమంటే వీళ్ళు మళ్ళీ ఇక్కడ క్యామెల్ కేస్ యూస్ చేస్తున్నారు. డెఫినిషన్ నేమ్ చూసారా ఎంత డిస్క్రిప్టివ్గా ఇచ్చారో. ఎంత క్లియర్గా ఉంటే అంత మంచిదండి. తర్వాత మనం వచ్చినప్పుడు చూసినప్పుడు డెఫినేషన్ ఆఫ్ XY అన్నాం అనుకోండి, కొన్నాళ్ళ తర్వాత వచ్చేస్తే మనకి అర్థం కాదు ఏం చేస్తున్నాం ఆ ఫంక్షన్లో అన్నది. సో క్లియర్ డిస్క్రిప్టివ్ నేమ్స్ ఎప్పుడు వాడండి మీ వేరియబుల్స్ కానీ ఫంక్షన్ నేమ్స్ కానీ. ఓకే. సెల్ఫ్ అనేది మనం తర్వాత క్లాసెస్ గురించి కంపేర్ చేసినప్పుడు చూద్దాం. నమ్స్ అనే వేరియబుల్ నేమ్ విచ్ కంటైన్స్ ఎ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. ఓకే. దానికి అవుట్పుట్ ఏంటంటే వీ వాంట్ ఎ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ఉంది. లిస్ట్లో ఏం కావాలి, కౌంట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఇస్ గ్రేటర్ దెన్ విచ్ ద కరెంట్ నెంబర్ ఇస్ గ్రేటర్ దెన్, లేదా కౌంట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దెన్ ద కరెంట్ నెంబర్ అని అడుగుతున్నారు మనకి ఇచ్చిన లిస్ట్లో. ఓకే. సో దీనికి సేమ్ లిస్ట్ని వన్ డైమెన్షనల్ యారేని కంపేర్ చేయాలంటే ఏమని డిస్కస్ చేసామంటే లాస్ట్లో వీల్ రిక్వైర్ 2 లూప్స్, రైట్. 2 nested for loops. So for I in range of length of nums ఉంటుందండి, బికాస్ వీ వాంట్ టు ట్రావర్స్ ది ఎంటైర్ నమ్స్ అనే లిస్ట్. ఇక్కడ సిమిలర్లీ జేని కూడా వీ విల్ ట్రావర్స్ త్రూ ద ఎంటైర్ లిస్ట్ అండి. ఓకే. బికాస్ ఇది ఆ నెంబర్ కంటే తక్కువ అన్ని నెంబర్స్ కావాలని అడుగుతున్నారండి. ఇక్కడ లాస్ట్ ప్రాబ్లంలో క్రైటీరియా ఏమీ లేదండి, ఐ షుడ్ బి గ్రేటర్ దెన్ జే ఆర్ లెస్ దెన్ జే. సో వీ విల్ గో ఆన్ సే ఫర్ జే in range of length of nums. Okay. If కండిషన్ వాళ్ళు ఇచ్చారు కదండి మనకి, నమ్స్ ఆఫ్ జే, ఒక్కసారి కండిషన్ చూస్తాను. జే నాట్ ఈక్వల్ టు, జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాను ఇక్కడ నుంచి కండిషన్ తీసుకుని ఇట్ విల్ బి ఈజియర్ సో దట్ ఐ డోంట్ మిస్.
if j is not equal to I and nums of j, right, less than nums of I, ఇవి రెండు మ్యాచ్ అయితే మనం కౌంటర్ మనం రెండు వేరియబుల్స్ తీసుకోవాలండి. ఫస్ట్ అది మిస్ చేశాను. ఫస్ట్ థింగ్ ఇస్ రిజల్ట్ అనే లిస్ట్ ఒకటి తీసుకుంటానండి, ఎంటీ లిస్ట్. దీంట్లో వాల్యూస్ అపెండ్ చేద్దాం. ఓకే, ఇంకోటి కౌంటర్ అనే వేరియబుల్ తీసుకోవాలి. అది విత్ ఇన్ దిస్ ఫార్ లూప్ కౌంట్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాను. ఓకే, ఇది విత్ ఇన్ ద లూప్ ఎందుకు తీసుకున్నానో బయట ఎందుకు తీసుకోలేదో మీకు ఒకసారి ఇది రన్ చేశాక యాక్సెప్ట్ అయ్యాక మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇవి రెండు మ్యాచ్ అయితే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఓకే, సో దీన్ని ఆ పద్ధతిలో చూస్తే అసైన్మెంట్ ఆపరేటర్ చూసిన పద్ధతి చూస్తే కౌంట్ ప్లస్ ఈక్వల్స్ 1 అంటే కౌంట్ ప్లస్ ప్లస్ అన్నట్టే. ఏమంటున్నామంటే ఈ క్రైటీరియా మీట్ అయితే కంపారిజన్లో జే ఇస్ నాట్ ఈక్వల్ టు ఐ అయితే మాకు ఇన్ని నెంబర్స్ ఈ నెంబర్ కంటే తక్కువ ఉన్నాయి అని కన్ఫర్మ్ అయింది కాబట్టి కౌంటర్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకేనా, ఫైన్, ఐ థింక్ ఇట్స్ క్లియర్ టిల్ నౌ. దీని తర్వాత ఏం చేయాలండి మనం, వీ హ్యావ్ టు అపెండ్ అవర్ రిజల్ట్. ఈ లూప్లో ఏమవుతుందంటే ఎన్ని నెంబర్స్ అయితే ఆ నెంబర్ కంటే తక్కువ ఉన్నాయో అన్నిసార్లు కౌంటర్ ఇంక్రిమెంట్ అవుతుంది ఇక్కడ. సో మనం లిస్ట్లో రిజల్ట్ అనే లిస్ట్ని మాడిఫై చేసే మెథడ్స్ చూసాం మనం కదా. సో సింపుల్గా ఏమంటామంటే రిజల్ట్ డాట్ అపెండ్, ఏం అపెండ్ చేయాలనుకుంటున్నామండి ఇక్కడ మనం కౌంట్, రైట్. ఎందుకంటే వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అదే, ఎన్ని నెంబర్స్ ఆ ఒరిజినల్ నెంబర్ కంటే తక్కువగా ఉన్నాయో ఆ కౌంట్ నాకు కావాలి అని అడుగుతున్నారు. సో ఇక్కడ రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ కౌంట్ అంటామండి. సో ఈ లిస్ట్లో అప్డేట్ ప్రతిసారి గ్రూప్ అయిన ప్రతిసారి ఇక్కడ నుంచి ఒక కౌంట్ వచ్చి ఈ రిజల్ట్కి అప్డేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఫైనల్గా రైట్ వన్స్ దిస్ ఇస్ డన్ వీ హ్యావ్ టు రిటర్న్ రిజల్ట్. ఓకే, ఇంతేనండి కోడ్. నెస్టెడ్ ఫర్ లూప్ కౌంట్ ఇక్కడ ఎందుకు ఇనిషియలైజ్ చేశాను ఈ వేరియబుల్ అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కండిషన్స్ క్రైటీరియా మ్యాచ్ అయింది, కౌంటర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, రన్ కోడ్. ఓకే, ఇది యాక్సెప్ట్ అయిందండి. యూజ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్ టెస్ట్ కేసెస్, ఇంకొన్ని టెస్ట్ కేసెస్తో రన్ చేస్తున్నాను. ఓకే ఓకే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఇది కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే ఈ లిస్ట్ అయిపోయాక ఫస్ట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 8తో అన్ని వాల్యూస్ కంపేర్ చేశాక ఈ కౌంటర్ వాల్యూ 4 5 ఇంక్రిమెంట్ అవుతుంది కదా, దాన్ని అపెండ్ చేశాం కదా. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కౌంట్ వాల్యూ ఇంకా స్టిల్ 4 ఉంటే నెక్స్ట్ నెంబర్కి కౌంటర్ పెరిగినప్పుడు అది దాని మీద యాడ్ అవుతుంది, ఆ 4కి యాడ్ అవుతుంది. మనకు అలా కాదు కదా, ఫ్రెష్గా కౌంట్ చేయాలి. సో ఎవ్రీ సింగిల్ లూప్ వేర్ ఈ చెక్ అయితే చేస్తున్నామో దాని ముందర కౌంటర్ వాల్యూని రీఇనిషియలైజ్ చేస్తున్నాం మనం. ఇదండి మెయిన్ రీజన్ కౌంట్ వేరియబుల్ ఈ లూప్లో ఫార్ ఐ లూప్ లోపల పెట్టడానికి. బికాస్ జేలో ఉన్నంతసేపు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయినంతసేపు ఈ కండిషన్ మీట్ అయినంతసేపు మనం కౌంటర్ని ఇంక్రిమెంట్ చేసి దాన్ని అపెండ్ చేస్తున్నాం రిజల్ట్ అనే లిస్ట్కి, రైట్. దాని తర్వాత మళ్ళీ కౌంటర్ని రీఇనిషియలైజ్ చేస్తున్నాం బ్యాక్ టు 0. ఓకేనండి, ఐ ఫైండ్ ఇట్ క్వైట్ ఓకే. సో ఒకసారి రన్ కోడ్ కూడా చేస్తాను జస్ట్ డబల్ కన్ఫర్మ్ ఏమైనా మిస్టేక్స్ ఏం చేయలేదని. ఓకే, లుక్స్ గుడ్, దెన్ ఐ హిట్ ఆన్ సబ్మిట్. ఓకేనండి, ఇట్స్ సక్సెస్ఫుల్. కానీ మీరు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మీకు లాస్ట్ వీడియోలో మా పిన్డ్ కమెంట్లో కూడా పెట్టాను, మనం ఇప్పుడు చేస్తున్న సొల్యూషన్స్ అన్ని బిగినర్ సొల్యూషన్స్ అండి. వీటి టైం కాంప్లెక్సిటీ కనుక చూసినట్టుకైతే ఇట్ విల్ బి బిగ్ ఆఫ్ n². ఎందుకంటే ఫార్ లూప్ నెస్టెడ్ ఫార్ లూప్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ లూప్ ఉందంటే దీనికి n తీసుకోవాలి మనం. ఓకే, దాని లోపల ఇంకో నెస్టెడ్ ఫార్ లూప్ ఉంటే ఇట్ విల్ బి n. సో n టైమ్స్ n అంటే n² అండి దీని కాంప్లెక్సిటీ. ఓకే, సేమ్ థింగ్ ఒకవేళ ఈ రెండు ఫార్ లూప్స్ ఒకే లెవెల్లో ఉంటాయి, నెస్టెడ్ కాకుండా ఒకే లెవెల్లో ఉన్నట్టయితే ఇట్ విల్ బికమ్ n+n. n+n అంటే 2n కాంప్లెక్సిటీ. దట్స్ అగైన్ ఈక్వల్ టు n వాల్యూస్ పెద్దది అవుతున్న కొద్దీ 2 వాల్యూ తగ్గిపోతుంది, 2 ఇంపార్టెన్స్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది కాబట్టి దాని కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ n. ఓకేనా, ఇప్పుడు మనం చూస్తుంది నెస్టెడ్ లూప్స్ కాబట్టి ఒక లూప్ లోపల లూప్ ఉంటే ఆల్వేస్ అదే 3 నెస్టెడ్ లూప్స్ ఉన్నాయనుకోండి, రైట్, ఇట్ విల్ బికమ్ ఏ కాంప్లెక్సిటీ ఆఫ్ n³ ఓకే, ఎక్స్పోనెన్షియల్. సో ఇప్పుడు మనం చేస్తుంది బిగ్ ఆఫ్ n², దిస్ ఓకే. బట్ దీనికంటే బెటర్ కాంప్లెక్సిటీ ఉన్న సొల్యూషన్స్ కూడా మనం చూద్దామండి యాజ్ వి ప్రోగ్రెస్ అలాంగ్ దిస్ ట్యుటోరియల్ చైన్. ఓకేనా, బిగ్ ఆఫ్ n కానీ లాగరిథమిక్ టైం కానీ ఇవన్నీ ఎలా చేయాలి, ఇక్కడ మెయిన్గా ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఆల్గోరిథమ్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. డేటా స్ట్రక్చర్స్ కీ కాన్సెప్ట్స్ ఇవేనండి. బెటర్ టైం స్పేస్ కాంప్లెక్సిటీని ఎలా బెస్ట్
యూటిలైజేషన్ ఎఫిషియన్సీ ఎలా పెంచాలో అనేవి వాటిలో నేర్చుకుందాం. ఇప్పటికీ మనం ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాం కాబట్టి దిస్ సొల్యూషన్ ఇస్ ఫైన్ ఫర్ అస్. ఓకేనా? హోప్ఫుల్లీ మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. సారీ, మధ్యలో అది రిజల్ట్ వేరియబుల్ గురించి కొంచెం ఐ క్రియేటెడ్ సమ్ మెస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. వీ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ట్యూటోరియల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్.